కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ని ఆవిష్కరణ మహోత్సవాన్ని చేపట్టారు. అంతేగాక జాతీయ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో గతంలో కావలి పేరును నలుదిక్కులా వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులని నేటి తరానికి పరిచయం చేస్తూ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అంతేగాక స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం జరిపి భారత జాతిని విదేశీ పాలకులకు కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించిన మన జాతిపిత గాంధీ మహాత్ముడు మరియు మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుచెరుగుల వ్యాపింపజేసిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ జాతికి నిరంతరం గుర్తుండే విధంగా వారి చిత్రపటాలను ఆవిష్కరణకు సంకల్పించిన గౌరవ కావలి శాసనసభ్యుల వారి ఆకాంక్ష శ్లాఘనీయం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి వివరాలను మీ ముందు ఆవిష్కరించడం ఎంతో సంతోషకరం. 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నందు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ ఫంక్షన్ జరుపుకోవడం, దానికి నేను అతిథిగా రావడం, దాన్ని నిర్వహించినటువంటి ఆర్టీఓ గారు శ్రీరామ్ నాయక్ గారు, అతిథిగా విచ్చేసినటువంటి డివైఎస్పి వెంకటరమణ గారు, పట్టణ వివిధ ప్రముఖులు, రెవెన్యూ డివిజన్ అధికారులు, ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.